నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఐబొమ్మ రవి విషయంలో ఇండస్ట్రీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అసలు ఐబొమ్మ రవి విషయంలో ఎందుకు ప్రజల నుంచి మద్దతు వస్తుంది? ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది ఆయనకి న్యాయ సహాయానికి సిద్ధం అంటూ ఎందుకు పోస్టులు పెడుతున్నారు? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంటి ఐబొమ్మ రవి విషయంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సి కళ్యాణ్ గారు ఎన్కౌంటర్ చేయాలి అని కామెంట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ కూడా ఆయన్నే ఎన్కౌంటర్ చేయాలి అని కామెంట్ చేస్తూ మాట్లాడారు. యాక్టర్ అడ్వకేట్ సిపిఎల్ నరసింహారావు గారు కూడా ఎన్కౌంటర్ చేయమని ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఆయన చేసిన తప్పు ఓకే, అరెస్ట్ చేశారు, అది ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలి, ఎటువంటి శిక్ష పడుతుంది అనేది నడుస్తుంది కాబట్టి లీగల్గా ఎన్కౌంటర్ చేయడం అనేది ఎలా మాట్లాడతారు? ఇప్పుడు తను బయటకు వచ్చినా కానీ పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, సినిమా వాళ్ళు ఎన్కౌంటర్ చేసినా చేస్తారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ దీని మీద మీ రియాక్షన్ ఏంటి? సార్, ఫస్ట్ ఎన్కౌంటరు అనేది తప్పు. ఎన్కౌంటర్ అనేది తప్పు. నీకు నష్టం జరిగింది, నీ నష్టానికి నీకు ఎక్కడ లీక్ అవుతుందో నువ్వు భర్తీ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది మన మీద ఉంటుంది. మనం దారికి వదిలేసి డోర్లు ఓపెన్ చేసి వదిలేసి ఆడనెవడు దొరికాడు ఇప్పుడు మనం ఎన్కౌంటర్ చేద్దాం అనేది తప్పు. రెండోది, ఇప్పుడున్న సి కళ్యాణ్ గారి సినిమా తీసి దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయింది. ఒక పదవుల్లో ఉన్నారు, వీళ్ళందరూ పదవుల్లో ఉన్నారు, అందరూ ఎన్కౌంటర్ చేయమంటామా? నొప్పి ఎవరికి ఉంది? మైత్రి వాళ్ళకు ఉంది, నొప్పి సితారా వాళ్ళకు ఉంది, నొప్పి ఇంకా తక్కువ హీరోలు 4-3 ఉంది, ఇది ప్రొడ్యూసర్స్కి కదా, వాళ్ళకు ఉంది. దిల్ రాజుకి ఏముంటుంది అంటే దిల్ రాజుకి ఏమో నొప్పి ఉంటుంది. దిల్ రాజుకి ఇప్పుడు ఏం సినిమాలు చేయట్లేదు కదా, కనుక దిల్ రాజు ఆల్రెడీ కూర్చున్నాడు అక్కడ. దిల్ రాజు ఎన్కౌంటర్ చేయమని అనలేదు కదా. గేమ్ చేంజర్ విషయంలో దిల్ రాజు ఏం నష్టం జరిగింది? నష్టమే లేదు. ఏ నష్టం జరిగింది చెప్పండి. నష్టం ఏం జరిగింది? నేను దిల్ రాజు గారిని వెనకేసుకు రావట్లే, సినిమా ఇండస్ట్రీని వెనకేసుకు రావట్లే. ఒకరిని ఎన్కౌంటర్ చేస్తే మీకు ఆగిపోయిందా ప్యారేసి అని అడుగుతున్నా. మీకు ఎన్కౌంటర్ ఒక మనిషి దొరికాడు, లీకేజ్ ఎందుకు మీరు పట్టుకోవట్లేదు? మీరు లీకేజ్ కోసం మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఏ ప్లాట్ఫామ్ నుంచి వస్తుంది, మన ఇండస్ట్రీ నుంచి వెళ్తుందో ఆ లీకేజ్ ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నేను అడుగుతున్నాను. ఐబొమ్మను అరెస్ట్ చేశారు, రవిని అరెస్ట్ చేశారు, సినిమాలు ఆగిపోయా? వస్తూనే ఉన్నాయి కదా. మరి దాన్ని కనిపెట్టడానికి మన పోలీసు వాళ్ళకి ఏ విధంగా చేయాలి? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా వేరే సైట్స్ ఉన్నాయి. ఎస్, అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళందరూ రిటైలర్స్. హోల్సేల్ మార్కెట్ బాస్ ఎవడు? ఆ బాసు మన ఇండస్ట్రీలోనే ఉన్నాడు అంటాను నేను. ఓకే, అంటే ఉన్నాడు అంటే మన ఇండస్ట్రీలో బాస్ అంటే మన సినిమాడు కాదు. ఆ సినిమాలో మన సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది, సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది ఆ కంటెంట్. ఆ కంటెంట్ వెళ్తున్నప్పుడు ఆ కంటెంట్ ఈ బాస్ ఎవరు అని చెప్పాలి. యాక్చువల్గా ఐబొమ్మ రవికి సంబంధించి ఐబొమ్మలో వచ్చే సినిమాలన్నీ కూడా ఓటీటీలోకి వచ్చిన తర్వాత హెచ్డి ప్రింట్ ఏదైతే ఉందో అది ఐబొమ్మలోకి వస్తుంది. సో ఓటీటీ నుంచే ఇది వెళుతుంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కాదు కాదు, నేను ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా చూశాను. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసింది కూడా విన్నాను. ఓటీటీ నుంచి డౌన్లోడ్ చేయడానికి వాళ్ళు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఒక సినిమా హైర్ చేసి ఆ సినిమా నుంచి యాక్ట్ చేస్తున్నారు. ఒక పద్ధతి. ఒక పద్ధతిలో ఏంటంటే ఒక సినిమా ఓటీటీ నుంచి యాక్ట్ చేస్తున్నారు, ఒక పద్ధతి. ఓటీటీకి ఏదైతే కంటెంట్ వెళ్తుంది, ఓటీటీ కంటెంట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది. మీకు థియేటర్ కంటెంట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది. అంటే దొంగ ఎవరు? మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, మన 28 క్రాప్స్లో ఉన్నాడు, లేకపోతే ఎవరినో హైర్ చేశాడు. ఎస్, ఒప్పుకోవాలి, మనం ఒప్పుకోక తప్పదు. అంటే ఐబొమ్మ రవికి సంబంధించి ఐబొమ్మ రవి ఎక్విప్మెంట్ అంత ఎక్విప్మెంట్ తన దగ్గర ముందు నుంచి తను స్టార్ట్ చేయడానికి ఎవరో వెనకుండే నడిపిస్తున్నారు అంటున్నారు. నేను ఒకటేనండి, ఒక ఐబొమ్మ రవి సామాన్య వ్యక్తి, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడు. ఒక తెలివి ఉండొచ్చు, ఓకే, ఆయన ఏదో ఒక ఆలోచనతో ఒక ఐడియాతో ఏదో చేయాలనుకుని ప్రయత్నం చేశాడు. దానికి అన్ని సినిమాలు దాంట్లో టెలికాస్ట్ చేస్తున్నాడు. ఒక బెట్టింగ్ యాప్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, బెట్టింగ్ యాప్స్ వైపు తిప్పుతున్నాడు. కొన్ని కోట్ల మంది ఈరోజు సబ్స్క్రైబర్స్ చేసుకున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి వల్ల కాదు, ఆ వ్యక్తి వెనకాల ఎవరో ఉండాలి. అది నేను ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నా. అలాగని ఇప్పుడు పట్టిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేయడం అంటే కాదు. మనం చట్టాలు మారాలి, ఐటీ యాక్ట్ మారాలి, ఐటీ యాక్ట్లో మారి మన అమెండ్మెంట్ అవ్వాలి. ఇవన్నీ కూడా దేశం అంతా కూడా మీ పెద్ద మనుషులు కదా,
వీరందరూ కూర్చొని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయించాలి. ఇలాంటి వాళ్ళని పీడీ యాక్ట్ 6 నెలల్లో జైలు శిక్ష పడాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయగలిగిన దమ్ము మనకు ఉంది, చేయలేకపోతున్నాం మనం. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మరి సజ్జనార్ గారు కమిషనర్ గారుగా ఉన్నారు. మరి ఆయన ఈరోజు కూర్చొని అన్నీ చెప్పారు, కానీ అక్కడ ఆగలేదే, అక్కడ వస్తుందే. మరి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాం? మూవీ రూల్స్ ఎక్సెట్రా వాళ్ళందరికీ అరెస్ట్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మనం ఒక ప్రశ్న ఇది. దానికి నేను అదే చెప్తున్నా, మీరు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసాం, ఎన్కౌంటర్ చేయమంటాం తప్పు. వాళ్ళ ఫాదర్ బాత్తో కంపల్సరీ ఆయన్ని ఎన్కౌంటర్ చేయమంటాం తప్పేం లేదు దాంట్లో. నా కొడుకు నువ్వు ఎన్కౌంటర్ చేయమని అడుగుతున్నావు, నేను ఎందుకు ఎన్కౌంటర్ చేయకూడదని అడిగాడు ఆయన. ఓకే, నేను చూశాను, చాలా చూశాను. ఒక కళ్యాణ్ మీద ఎన్నో వచ్చాయి అన్నీ. ఈయన డిస్కషన్ చేయట్లేదండి. మనం ఐబొమ్మ రవిని ప్రజలు ఎంకరేజ్ చేయొద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఐబొమ్మ రవి అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీని చూపిస్తున్నాడు దోబూచులాట. కానీ ఆయన ఆర్థిక నేరగాడు, దేశానికి నష్టం కలిగిస్తున్నాడు. దేశానికి ఎకనామిక్ దెబ్బతింటుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది. ఇక్కడ దేశానికి ఏంటంటే ఈ డబ్బు క్రిప్టోకరెన్సీ కింద బయటికి వెళ్ళిపోతుంది. ఈ డబ్బు బయటికి వెళ్తే మన రూపాయి విలువ పడిపోతుంది. అలాగే బెట్టింగ్ యాప్స్ని మాత్రం ఎంకరేజ్ చేయడం వల్ల ఆన్లైన్లో ఈయన ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఈ రూపంలో మీరు ఆలోచించండి. మీరు ఒక సినిమా కోసం ఆలోచిస్తున్నారు, సినిమా మీకు కావాలి. ప్రజల నుంచి ఎందుకని అంత మద్దతు వస్తుంది? రాబిన్ హుడ్ అని కాదండి. ప్రజలు దాంట్లో ఏంటంటే ప్రజలు ఒక మంచి సినిమా ఫ్రీగా చూసుకుంటున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళు రేట్లు పెంచేశారు, పాప్కార్న్ రేట్లు పెంచారు. అవన్నీ రేట్లు పెంచడం వల్ల థియేటర్లో ఇంట్లోనే కూర్చొని అది హాయిగా పెద్ద టీవీలో పెట్టుకొని సినిమా చూస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే హ్యాపీ. కానీ మీరు సినిమా చూడండి, మీరు అడగండి, మీకు రైట్ ఉంది. ఇప్పుడు ఈరోజు బంగారం దొంగ బంగారం కొంటావా? ఈరోజు షేర్ మార్కెట్ కొంటామా? అంబానీ గారు రెంట్ ఎంత, ఆయన జీతం ఎంత అడుగుతామా? ఈరోజు మార్కెట్లో మనకి బిల్లు ఇస్తే ఒక రేటు ఉంటుంది, బిల్లు ఇవ్వకపోతే ఒక రేటు ఉంటుంది. బిల్లు ఇవ్వకపోతే మనం ఆర్థిక నేరం చేసినట్టు, బిల్లు ఇస్తే తీసుకుంటే దేశానికి మనం రక్షించినట్టు. ఈ డబ్బు 10 మందికి వెళ్తుంది కదా, ఈ డబ్బు మనకి వెళ్తే దేశం డెవలపింగ్ అవుతుంది. అదే మనం ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలి, మనకి ఎంప్లాయ్మెంట్ రావాలి, మన పిల్లలు మంచి దారిలో నడిపించిన వాళ్ళు అవుతారు, చెడు దారిలో నడిపించకూడదు. మన పిల్లలకి మన మంచి దారిలో నడిపించాలి. రవి మంచి చేయలేదు, చెడు చేశాడు. ఇది రేపు ఆయన మీరు ఎంకరేజ్ చేస్తే రేపు ఉదయాన్ని ఏమవుద్దంటే దేశాన్ని ఆర్థికంగా కూడా దెబ్బతీయగల ధైర్యం ఉన్నాడు, ఆర్థికంగా అన్నీ తెలివైన వాడు. మంచిగా ఉపయోగించాలి ఆ బుర్ర, చెడ్డుకు ఉపయోగించదు. మన దేశాన్ని రక్షించడానికి ఉపయోగించాలి, దేశాన్ని అప్పచెప్పడానికి ఉపయోగించకూడదు. ఆయన్ని మీరు ఎంకరేజ్ చేస్తే మనం ఆర్థికంగా మనం నేరగాలు అవుతాం. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఇంకోటి కూడా ఏం చెప్తానంటే, మీకు సినిమా చూడాలి, మీరు హీరో గారికి, మీ అభిమానులకి మీరందరూ కలిపి మీ హీరో గారికి ఇదే సోషల్ మీడియాలో చెప్పండి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇంత రేటు కావాలి, మీరు ఎక్కువ రేట్లు కొంటే మేము చేయలేము, మేము చూడలేము, మేము ఇలా దొంగ పేరేసి చూడాల్సి వస్తుంది. ఒకటి బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ప్రభాస్ గారు, మీరు వాళ్ళకి సోషల్ మీడియాలో చెప్పండి. వాళ్ళందరికీ మీరు సోషల్ మీడియాలో చెప్పకుండా మేము 3,000కైనా కొంటాం, 4,000కైనా కొంటాం, మా హీరో టికెట్లు అంటే ఇలాంటి వాళ్ళు పడతారు. మీరు కొంటానని 9 మెసేజ్ పెట్టి 9 కొనగలుగుతారు, 96 మంది ఈ ఆర్థిక ఇలాగతో ఇలా దొంగ ప్రింట్లు చూడాల్సి వస్తుంది. కనుక మనం ఇవన్నీ కూడా మన హీరోల్ని మనం కొట్లాడదాం, పోరాడదాం. నేను ఎప్పటి నుంచో రేట్లకి వ్యతిరేకం. నేను ఎప్పటి నుంచో 20% ఆక్యుపేషన్ ఇమ్మంటున్నాను. మల్టీప్లెక్స్లో 100 రూపాయల టికెట్ మాత్రమే ఉండాలంటున్నా, 25 రూపాయలు పాప్కార్న్ ఉండాలి, 25 రూపాయలు సమోసా ఉండాలి, 20 రూపాయలు వాటర్ బాటిల్ ఉండాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, ప్రజలు 3 క్లాసుల్లో ఉంటారు. హై క్లాస్ సొసైటీ అండ్ మిడిల్ క్లాస్ సొసైటీ అండ్ లో క్లాస్ సొసైటీ. లో క్లాస్ సొసైటీ సినిమా ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చూస్తారు. వాళ్ళందరికీ మనం ఎక్కడి నుంచి ఇస్తాం? దాంట్లో పెన్షనర్స్ ఉంటారు, రైతు బిడ్డలు ఉంటారు, మన రోజువారీ కూళ్ళు ఉంటారు, అలాగే మామూలుగా తక్కువ సాధారణమైన జీతగాలు ఉంటారు. కనుక వాళ్ళందరికీ సినిమాని దూరం చేస్తామా? పోనీ ఓటీటీ దాకా చూడమని అడుగుతున్నారు. మీరు ఓటీటీ దాకా చూసే బదులు ఇలాంటి చూస్తున్నారు. ఇలాంటి చూడకూడదు, మీరు చూడకూడదు, మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎక్కువ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీయడం, ఆ బడ్జెట్లు పెట్టిన టికెట్ రేట్ అనేది అందుకే నేను మీద పెట్టడం. నో నేను ఏం చెప్తున్నా, అది మీరు రైట్ మీరు క్వశ్చన్ చేయండి. ఇప్పుడు మీరు ఒక రాబిన్ హుడ్తో పోలుస్తున్నారు, ఒక చాలా మంచివాడని చెప్తున్నారు, చాలా గొప్పవాడని చెప్తున్నారు. ఏ దాంట్లో ఆయన గొప్పవాడు? నేనేమంటున్నానంటే, ఆయన వ్యక్తిగతంగా మీకు ఒక ఇది ఇచ్చాడు,
మీరు దాన్ని హీరోతో పాటు చేయండి, హీరోతో కొట్లాడండి, మాకు ఇదిగో ఇది ఇవ్వండి, మాకు ఈ రేట్లు తగ్గించండి అని పోట్లాడండి తప్ప ఆర్థికంగా నేరాన్ని మనం తప్పుదారి పట్టించకూడదు. ప్రజలు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక్కటి ఆలోచించండి. మీరు ఒక సినిమా కోసం ఆలోచిస్తున్నారు, దేశాన్ని రక్షణ కోసం మనం ఆలోచిస్తాం, దేశ రూపాయి ఎకనామిక్ కోసం ఆలోచిస్తాం, దేశాన్ని మన ఎంప్లాయ్మెంట్ కోసం ఆలోచిస్తాం, దేశాన్ని రక్షించుకోవడం కోసం మనం ఆలోచిస్తాం. మా దగ్గర డబ్బులే కదా, మీరు టికెట్ల రేటు పెట్టి వసూలు చేస్తున్నారు, అది ఎందుకు వెళ్ళాలి అంటే ఫ్యామిలీతో వచ్చి కదా మేము ఇక్కడ ఈ పైరసీకి అలవాటు. నేను మళ్ళీ ఏం చెప్తున్నా, మీరు సినిమాకి వెళ్ళకుండా మీరు ఎంత సోషల్ మీడియా చెప్తారు, మీ హీరోతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, మీ హీరోతో సోషల్ మీడియాలో ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు సినిమా రిలీజ్ ముందు మీరు ఇదే నేను ఎన్నోసార్లు రేట్లు తగ్గించండి మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక్కరు కూడా మా ఇష్టం, మేము 3,000 కొంటాం మా హీరో, మేము 5,000 కొంటాం మా హీరో, నువ్వెవడోరా ఆగండి, నువ్వెవడోరా. ఫ్యాన్స్ అంటే ఒకటండి, ఫ్యాన్స్ అంటే ప్రజలే, ఫ్యాన్స్ అంటే ప్రజలే, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను అంటున్నానంటే నువ్వు కొనగలుగుతావు, ఇంకా నలుగురు కొనగలుగుతారు. ఆ 96 మంది పరిస్థితి ఏంటని బ్రదర్, సోదరా ఆలోచించు. నువ్వు ఆ 96 మంది కోసం ఆలోచించి నీ హీరోని అడుగు, నీ రిక్వెస్ట్ చేయి, సార్ నాకు కెపాసిటీ ఉంది, నేను నా ఆస్తి అమ్మైనా మీ సినిమా చూడగలుగుతాను, కానీ నాకు ఆ 96 మంది ఇలా పెరసీకి అలవాటు పడతారేమో, ఇలా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకి అలవాటు పడతారేమో, ఈ బానిసలు అవుతున్నారేమో, ఎందుకు ఈ బాధలు మనం ఒక్కసారి ఆలోచించండి. హీరో గారు ప్లీజ్ మీరు 20% ఆక్యుపేషన్ పెట్టి రేటు తగ్గించండి. మీరు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారని మాకు సంబంధం లేదు, మీరు ఎంత బడ్జెట్ చేస్తున్నారో మాకు సంబంధం లేదు, సినిమాని మాకు అందుబాటులో ఉంచండి. అండ్ ఏ క్లాస్ అండ్ బి క్లాస్ అండ్ సి క్లాస్ 3 రకాల మీరు రేట్లలో మాకు ఉంచితే మేము ఏ రకం రేట్లో మాకు స్తోమత ఉంటే ఆ స్తోమతకి వెళ్తాం. దయచేసి మీ అభిమానుల్ని, మీ ప్రేక్షకుల్ని మీరు కాపాడండి అని ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఐక్యత, ఇప్పుడు చేస్తున్న మీ ఈ మొత్తం టోటల్గా ఈ ధర్నాలు, ఇప్పుడు చేస్తున్న ఈ సోషల్ మీడియా ఫైట్స్ మీ హీరో దగ్గర ఎందుకు చేయలేకపోతున్నారు? మిమ్మల్ని సోషల్ మీడియాలోనే చేయమంటున్నా. మీరు చేయగలిగితే మనం ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు, మీరు ఎంత సినిమా తీస్తున్నారు, మీరు ఏమవుతున్నారు అనేది కాదు, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందుబాటులో లేకపోతే సినిమాని బాయ్కాట్ చేయండి, అందుబాటులో లేకపోతే ఓటీటీ దాకా వెయిట్ చేయండి, ఓటీటీ దాకా మీరు వెయిట్ చేయలేకపోతే సాటిలైట్ దాకా వెయిట్ చేయండి. లేకపోతే సినిమాని దొంగతనంగా చూస్తే మనం నష్టపరిచిన వాళ్ళు అవుతున్నాం. సోషల్ మీడియా ద్వారా మీరు చెప్పినట్టు ఫ్యాన్స్ హీరోలకు చెప్తే హీరోలు వాళ్ళ పాన్ ఇండియా మార్కెట్, వాళ్ళ బడ్జెట్ ఎంత ఉండాలి సినిమాకి, వాళ్ళ రెమ్యూనరేషన్ ఎంత ఉండాలి అనేది ఆలోచిస్తారంటారా? లేదు ఫ్యాన్స్ ఎట్లా కావాలంటున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చింది మనం చేసేద్దామని ఆలోచిస్తారంటారా? మేబీ అలా ఆలోచించేలా ఉంటే ఇప్పుడు ఐబొమ్మ రవికి వస్తున్నా అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. సరే ఇప్పుడు మీరు చెప్పింది ఓకే, మేబీ వాళ్ళు చెప్పలేదు, ఇప్పుడు ఐబొమ్మ రవికి మద్దతు ఎందుకు ఇస్తున్నారు అనేది ఆలోచించినా వాళ్ళకి అర్థమవుద్ది కదా. సార్ నేను ఏమంటున్నా, మాలో మార్పు వచ్చింది. ఐబొమ్మ రవితో మమ్మల్ని అడ్డమాన తిట్లు ఎందుకు తిడుతున్నారో, కళ్యాణ్ని ఎన్కౌంటర్ ఎందుకు చేయమంటున్నారో, అక్కడ కూర్చుని వాళ్ళు మాట్లాడుతున్నట్లు అమ్మనాభూతులు ఎందుకు తిడుతున్నారో ఇప్పటికీ మాకు అర్థం కాకపోతే మేము మూర్ఖులమి. నేనేమంటానంటే లీకేజ్ అనేది పట్టుకోవాల్సిన బాధ్యత మాది. అందుకే నేనేం చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అండ్ ఓటీటీ అండ్ ఏటీటీ అండ్ సాటిలైట్ అండ్ థియేట్రికల్ మీరు దయచేసి ఈ వ్యవస్థలో కానీ ఈ సంస్థలు కానీ ఇలా ఫ్రీగా సినిమా చూపించేటట్టయితే మేము థియేటర్లో డబ్బులు ఇవ్వలేం, మేము థియేటర్లో సినిమా వేయలేం, బాయ్కాట్ చేయండి. మీరు గట్టిగా అగ్రిమెంట్లో మెన్షన్ చేయండి, ఓటీటీ వాళ్ళు కూడా మెన్షన్ చేయండి, మీరు పలానా దాంట్లో ఇవన్నీ కానీ ఫ్రీగా కానీ దొంగతనంగా ప్రింట్లో ఆడుతుంటే మీకు మేము డబ్బు ఇవ్వలేము, మేము నష్టపోలేము అని పెట్టండి. ఇంతకుముందు మీరు పెట్టారు కదా, పలానా హీరో హీరోయిన్ అని మీరు ఏదైతే మెన్షన్ చేశారో దాంట్లో ఏ కాస్టింగ్ అయినా లేకపోతే ఏ టైంలోనే యాజ్ పర్ లా మేము అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి అది చేయండి. నేనేమన్నానంటే ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆలోచించాలి. సాటిలైట్ వాళ్ళు కానీ ఎందుకంటే మా ఊరికి తెలివి వస్తుంది, మా వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఐబొమ్మ రవి అరెస్టుతో ఈ పైరసీని ఆపగలరంటారా? అసలు ఫుల్ స్టాప్ పడుతుందా పైరసీ అనేది? ఇప్పుడు ఎన్నో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, సైట్లు ఓపెన్ లో ఉన్నాయి, రిలీజ్ అయిన మూవీస్ వెంటనే మళ్ళీ ఐబొమ్మ రవిని చేశారు. ఇప్పుడు మూవీ రీల్స్ వస్తుంది కదా, ఇంకో దాంట్లో వస్తుంది కదా, ఎక్కడ అరగెట్టగలిగాం? నేను అదే అంటున్నా, రిటైలర్స్ వీళ్ళంతా ఉన్నారు. ఇది మనం అరికట్టవలసిన బాధ్యత ఒక బాస్ను పట్టాలా. మా సినిమా ఇండస్ట్రీలోనే దొరకని దొంగను పట్టాలా, మా సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కడి నుంచి వెళ్తుంది కంటెంట్ అనేది పట్టాలా. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అందరూ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి కూర్చొని మాట్లాడి మనం పోలీసు వాళ్ళు సహకారం తీసుకొని అందరినీ సహకారం తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయించకపోతే ఏవైతే ఇన్వెస్టిగేషన్ చేసామో ఇది ఇక్కడ ఆదిలోనే ఆగిపోతుంది, మళ్ళీ అదే వస్తుంది. అందుకే మీకు గట్టిగా చెప్పా,
మీరు కానీ ఈ ఛానల్లో కానీ ఇవన్నీ కానీ ఫ్రీగా సినిమా వస్తూ ఉంటే అది నిర్మాత తప్పు కాబట్టి ఆ నిర్మాతకి ఓటీటీ కొనొద్దు, ఆ నిర్మాతకి శాటిలైట్ కొనొద్దు, ఆ నిర్మాతకి థియేటర్లు వేయొద్దు అన్నాను. ఎందుకు అన్నాను తెలుసా? బాధ్యత అయిన సినిమా అయిపోతుంది, నాకు ఓటీటీ డబ్బు ఇస్తున్నాడు, ఏటీటీ డబ్బు ఇస్తున్నాడు, శాటిలైట్ డబ్బు ఇస్తున్నాడు, నేను ఎంజాయ్, పోయినాడు ఇంకొకడు అంటే అందరూ అలా వెళ్ళిపోతున్నారు. కాబట్టినే ఈరోజు ఒక ఐబొమ్మ రవి పుట్టాడు, మూవీ రీల్స్ పుట్టింది, ఎక్సెట్రా 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 పుట్టే. దానికి బాస్ ఎవడో నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని ఒక ఇండస్ట్రీలో కూర్చున్నాడు. అది ఎవరైనా అవ్వచ్చు మేబీ. ఓకే, నేనేమంటున్నా, మనం పట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా, రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? మనం ఏమంటారో ఇవన్నీ కూడా సజ్జనార్ గారు కూడా చెప్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నా. సజ్జనార్ గారు మీ పక్కన కూర్చోబెట్టి మీరు చెప్పి పలానా వాళ్ళని పట్టామన్నారు, ఈజ్ ఎ వెరీ హ్యాట్సప్, చాలా గొప్పగా చేశారు. కానీ ఇప్పుడు మన అసలైన నేరస్తుని పట్టామని అంటున్నారు. నేరస్తుని పడితే మూవీ రీల్స్లో ఆటల్లో ఇట్లో మళ్ళీ టెలికాస్ట్ అవుతుంది కదా. మా మూవీ ఆల్రెడీ టెలికాస్ట్ అవుతున్నప్పుడు నష్టం ఎవరికి వస్తుంది? నిర్మాతకు నష్టం వస్తుంది, ఛాంబర్కి నష్టం వస్తుంది, కౌన్సిల్కి నష్టం వస్తుంది. సామాన్య ప్రజలు చూస్తూ ఆయనకు మద్దతు ఇస్తున్నారు అంటే మనం ఎక్కడో లోపం చేస్తున్నాం, మనం అసలైన వాడిని పట్టుకోలేదని నాకు ఆలోచన మనకు లేదా? దయచేసి పెద్ద మనసుతో మీరు అది ఆలోచించండి. ఎక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తుందా, లేకపోతే ల్యాబ్ నుంచి వెళ్తుందా, ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ లీకేజీని మనం అరికట్టగలిగితే, ఈ లీకేజీని మనం ముయ్యగలిగితే, ఈ లీకేజీని మనం ఆపగలిగితే, ఈ కంటెంట్ వెళ్లకుండా ఆపగలిగితే ఏవీ రావండి. అది మన దగ్గర చేతిలో చాలా ఈజీగా ఉంది, ఈజీగా పట్టుకోవచ్చు. 28 క్రాప్స్ మాత్రమే. ఈ ఆల్రెడీ వెళ్ళిన దానికి నిఘా పెట్టి ఆటోమేటిక్గా పట్టుకుంటే మన దాంట్లో మన సహకారం కావాలి, పోలీసు సహకారం కావాలి. సరే, ఇక్కడ ఐబొమ్మ మూవీ రూల్స్ ఈ రెండు సైట్ల గురించి మనం మాట్లాడాలి. ఐబొమ్మలో మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఐబొమ్మలో హెచ్డి ప్రింట్తో వస్తుంది. మూవీ రూల్స్లో థియేటర్లో రిలీజ్ అయిన మూవీ వెంటనే 24 అవర్స్లో హెచ్డి ప్రింట్ మూవీ రూల్స్లో థియేటర్లో రిలీజ్ అవ్వడంగానే వస్తుంది. ఇక్కడ ఐబొమ్మలో చూసుకుంటే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత వస్తుంది కాబట్టి ఇక్కడ నష్టం వస్తే ఓటీటీకి రావాలి అంటున్నారు. మూవీ రూల్స్లో మాత్రం అక్కడ థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ డే హెచ్డీలో వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రొడ్యూసర్కి మూవీ రూల్స్ ద్వారానే నష్టం జరుగుతుంది అంట. నేను ఒకటి అడుగుతున్నా, నేను చిన్న దొంగ, నేను పెద్ద దొంగ, నేను చిన్న దొంగతనం చేశానబ్బా, నేను పెద్ద దొంగతనం చేశాను, అది కాదండి. ఐబొమ్మరావుని పట్టుకున్నారు, మూవీ రూల్స్ ఎందుకు పట్టుకోలేదు? అదే నేను అడుగుతున్నాను సార్. ఇక్కడ ఆగలేదు, సాగుతూనే ఉంది, కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. మనం ఏం సాధించాము అని అడుగుతున్నాను నేను. దాన్ని మనం ఏదో పెద్ద పండగలాగా ఎన్కౌంటర్ చేసేయాలంటే ఏం చేస్తాం? దాన్ని పార్లమెంట్లో ఐటీ యాక్ట్కి ఎంత దాకా ఉంది? ఐటీ యాక్ట్ ఇప్పుడు ఈయనంటే అరెస్ట్ చేశారంటే ఈయనకంటే బోల్డ్ ఉన్నాయి. దేశ ఆర్థిక నేరస్తుడు, ఆర్థిక నేరగాడు, ప్లస్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాడు. మీరు ఈ సినిమా ఇండస్ట్రీ ప్రకారంగా మన కేసులు పెడితే మీకు ఆల్రెడీ 24 అవర్స్లో బెయిల్ వస్తుంది. ఐటీ యాక్ట్ అలాగే చెప్తుంది. మరి కనుక దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా అమెండ్మెంట్ చేయాలి, పార్లమెంట్లో ఏ విధంగా కూర్చోవాలి, మనం ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా దేశమంతా కలవాలి, కలిసి మనం వెళ్ళి కూర్చొని ప్రధానమంత్రి గారి దగ్గర, మన హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని దాన్ని ఒక అమెండ్మెంట్ చేయించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఐబొమ్మరావు వెనకాల ఇండస్ట్రీ పర్సనే ఉన్నారు అంటున్నారు మీరు. నేను ఇండస్ట్రీ పర్సన్ కాదు, ఇండస్ట్రీలో నుంచి వెళ్తుందంట. నేను అది ఇండస్ట్రీలో నుంచి వెళ్తుందంటే ఇండస్ట్రీ పర్సన్ ఉన్నట్టే కదా. నేను ఎవరి పర్సన్ బయట ఎలా చెప్తున్నారంటే సినిమా ఇండస్ట్రీ నుంచే వెళ్తుంది కంటెంట్. మా ఇంట్లో నుంచి వెళ్ళకపోతే, మా కుటుంబం నుంచి వెళ్ళకపోతే ఎక్కడి నుంచి వెళ్తుంది చెప్పండి? ఏదైనా మనం ఇంకొకటి ఏముందా? ఏదైనా కుటుంబమే కదా. ఈ 28 క్రాప్స్, ఆ 28 క్రాప్స్ నుంచి వెళ్తుంది కదా. మరి ఆ కుటుంబం నుంచి వెళ్తున్నప్పుడు ఆర్థిక నేరగాడిని ఆ లీకేజ్ కాకుండా పట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. మనం కదా పట్టుకోవాలి. 28 మీద నిఘా పెడితే ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఓకే కదా. అక్కడ నేను ఎందుకు అది చేయమంటున్నాను, చెకింగ్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నా. దాన్ని పట్టుకుంటే ఆర్థికంగా మూలాలే మనం ఆపొచ్చు కదా. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే మూవీ రీల్స్ తీస్తే ఇంక ఎల్ఐ తీస్తే పుల్లయ్య తీస్తే ఇంకొకటి వస్తున్నాడు కదా. అందుకే ఆర్థిక మన ఓనర్ని పట్టుకుందాం. వీళ్ళంతా రిటైలర్స్. ఓకే, కానీ సార్ అంటే ఇప్పుడు ఐబొమ్మ రవికి అంత మద్దతు రావడానికి, జనాలు పైరసీకి అలవాటు పడి థియేటర్కి రాకుండా ఉండడానికి ఈ పెంచిన టికెట్ రేట్లు ఒక రీజను, ఆ పాప్కార్న్ ఇవన్నీ ఒక రీజన్ అయితే, పుష్ప లాంటి సినిమాలు తీసి ఆ దొంగల్ని హీరోలుగా చూపిస్తున్నారు, అది ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేస్తున్నారు అనేది కూడా ఒక రీజన్ వినిపిస్తుంది. సినిమాలో యాక్సెప్ట్ చేస్తారా?
మన చిన్నప్పటి నుంచి పుట్టక ముందు నుంచి దొంగ ఉంటాడు, హీరో ఉంటాడు, దొంగ ఉంటాడు. సినిమా కాదు, సినిమా అంటే ఇది సినిమా ఎంటర్టైన్మెంట్, ఇది కాదండి. మేము వీళ్ళందరినీ కూడా పెరసీకి అలవాటు చేసింది మా ఇండస్ట్రీ వాళ్ళే. ఎందుకంటే రేటు పెంచాం, పాప్కార్న్ రేటు పెంచాం, ఇష్టం వచ్చినట్టు పెంచాం, దాచుకున్నామండి. ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని పీడ్చేసాం, రక్తంతో పీడ్చాం. ఆ పీడ్చబట్టే ఈరోజు వీళ్ళ సినిమాలు చూసే బదులు ఆ లోన కూర్చొని హాయిగా చూడొచ్చు అనేది అలవాటు పడ్డారు. ఆ అలవాటు నుంచి తగ్గించాలి అంటే మరి ఇప్పుడు రాబిన్ హుడ్ అనడంలో తప్పుందంటారా? 100% రాబిన్ హుడ్ అంటే ఒప్పుకోను. నో, రాబిన్ హుడ్ అంటే ఆయన ఒప్పుకోను నేను. మేము చేసిన తప్పులు మేము చెప్తున్నాం, మేము చేసిన పాపాలు మేము చెప్తున్నాం. ఈరోజు ఇండస్ట్రీలో ఎవరండి? పాప్కార్న్ పెంచింది దిల్ రాజు కాదా? సమాసం అమ్ముతుంది దిల్ రాజు కాదా? సురేష్ బాబు కాదా? సునీల్ కాదా? వీళ్ళ ముగ్గురు తెలంగాణ. మళ్ళీ దీంట్లో తెలంగాణలో కీలక పోస్టులో ఉన్నారు కదా. తెలంగాణ నడిపించేది వీరే, నడిపేది వీరే. పేదల కోసం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు, పేదల పక్షపాతి. మరి ఆ పేదల దగ్గరే కానీ మీ దగ్గర ఉన్న లాక్కుంటున్నారు కదా. మరి ఒక్కసారి మీరు థియేటర్కి వెళ్ళండి, పేదవాడు అనేవాడు ఉన్నాడా? 500 రూపాయలు ఆగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలకు అభినందిస్తాం. మీరు చేస్తున్న పాడి మోసి అందశ్రీ గారిని మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. పాడి మోసి మీరు ఆయన కొడుకులాగా మీరు చేసి ఒక ఎస్సీ ఎస్టీ జాబితాలు బీసీ జాబితాల నుంచి మీ పేరు ఎక్కడికో ప్రపంచంలోనే మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరులో ఈ చెడ్డ పేరు అవసరమా అని అడుగుతున్నా. ఆ మంచి పేరు వెళ్తూ ఈ చెడ్డ పేరు అవసరమా అని అడుగుతున్నా. ఎందుకంటే మీ దాంట్లోనే ఎఫ్డీసీ చైర్మన్ ఉన్న వ్యక్తి సమాసం అమ్ముతున్నాడు కాదా? మీ సంస్థను అమ్ముతున్నాడే కాదా? మీ మొత్తం పాప్కార్న్ అమ్ముతున్నాడు కాదా? సునీల్ కాదా? వీళ్ళందరినీ ఎందుకు మీరు పిలిపించి మాట్లాడలేకపోతున్నారు? మీరు నా టెక్నీషియన్స్ కోసం మాట్లాడారు, అందరి కోసం మాట్లాడారు. దిల్ రాజు ఉదయం లేస్తే దిల్ రాజుతో రోజు 2-3 సార్లు మాట్లాడతారు. ఏదైనా మీరు చెప్తారు. ఇది మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు? ఇది గవర్నమెంట్లో తప్పు లేదా అని అడుగుతున్నారు. ఇక్కడ కానీ అక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను వాళ్ళు అడుగుతున్నా, సినిమా ఇండస్ట్రీ మీకు అంతా తెలుసు కదా సార్, మీరు ఇబ్బందులు ఉన్న వాళ్ళందరి కోసం మీకు తెలియదా అని అడుగుతున్నా. సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నా. మరి లోకేష్ గారు మరి పేదవాళ్ళ కోసమే పుట్టాం, పేదవాళ్ళ కోసమే పెరిగామంటారు కదా. మరి ఈ రేటులు ఇష్టం వచ్చినట్టు ఆర్థికంగా పెంచుతుంటే మీరే 700-800 ఇస్తుంటే మా బాబాయ్ అని, మా చిన్నాన్న అని, మా తమ్ముడని, మా చుట్టం అని గవర్నమెంట్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటే పేద ప్రజలు ఇబ్బంది పడట్లేదు అని అడుగుతున్నాం. ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో కూడా ఎన్నో లక్షల మంది బతుకుతున్నారు కదా. వాళ్ళందరినీ కాపాడాలి అంటే, ఇలాంటి పెరసీ రాకూడదు అంటే, దొంగతనంగా ఆర్థిక నేరగాలు కాకూడదు అంటే మనం కూడా దాన్ని మనతో కూడా మన తప్పులు కూడా ఉన్నాయి, మనం సర్దిద్దుకోవాలి. గవర్నమెంట్లో ఐఏఎస్ అండ్ ఐపీఎస్ మీరు కూడా ఆలోచించాలి. మీ పిల్లలు కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నారు కదా. దయచేసి రేట్లు పెరుగుతున్నాయని అందరూ అంటున్నారు కదా. కనుక మన పిల్లల్ని అందరినీ కూడా దయచేసి ఒక తప్పుదో పట్టకుండా చూడగలగాలి కదా. మన ఐఏఎస్ ఐపీఎస్ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీ భవిష్యత్తు మన పిల్లల మీద ఉంది. మీరు మీ రైటింగ్ మా పిల్లల మీద ఉంది, అందరి పిల్లల మీద ఉంది. ఎందుకంటే రేపు మంచి దారిలో ఉండాలంటే వాళ్ళ జీతం ఎంత? వాళ్ళ సినిమాని చంపుకోవడానికి లేదు కదా. కనుక సినిమా అనేది కూడా ఒక ఎంటర్టైన్మెంట్. కనుక మీరు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ నోట్ ఫైల్డ్ అండ్ ఇమీడియట్లీ ఇస్ గవర్నమెంట్స్ అండ్ రిక్వెస్ట్ ప్లీజ్. మనం ఆర్థికంగా మన స్థితి ఏంటి? మనం ఎంతమంది సినిమా చూస్తున్నారు, ఎంత పర్సంటేజ్లో సినిమా చూస్తున్నారు, ఉన్నవాడు ఎంత చూస్తున్నాడు, లేనివాడు ఎంత చూస్తున్నాడు, మిడిల్ క్లాస్ ఎంత చూస్తున్నాడు, ఆ మిడిల్ క్లాస్ సినిమా చూసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాగ వస్తున్నాయి, యాజ్ ఎంక్వైరీ ఇమ్మీడియట్లీ మీరు చేసి దాన్ని రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ మీద ఉంది. ఫైనల్లీ ఏం చెప్తారు? ఐబొమ్మ రవిని ఏం చేయాలంటారు మీరు? సార్, నేను ఐబొమ్మ రవిని చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఐబొమ్మ రవిది ఏంటంటే, ఐబొమ్మ రవి 3 లింకులు ఉన్నాయి. మా సినిమాలతో పెద్ద సంబంధం ఉండదు. 3 లింకులు ఉన్నాయి. ఆర్థిక నేరగాడు, మొత్తం టోటల్గా బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించేవాడు, సినిమాలు తీసుకెళ్ళి సినిమాని బోచి చూపించి ఇవన్నీ చేసినవాడు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని నేను అనట్లా. కానీ మనం మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రవి లాంటి వాళ్ళు రాకూడదు, రవి లాంటి వాళ్ళు తప్పుదో పట్టకూడదు అంటే మనం సీరియస్గా తీసుకోవాలి. ఇండస్ట్రీలో మనం కరెక్ట్గా అందుబాటులో ఉండాలి. 20% ఆక్యుపేషన్ అనేది 100 రూపాయల టికెట్ దాటకూడదు. పేదవాడు సినిమా చూడాలి, గొప్పవాడు సినిమా చూడాలి, మిడిల్ క్లాస్ సినిమా చూడాలి. 3 క్లాసుల రూపంలో మనం సినిమా రేట్లు పెట్టకపోతే, గవర్నమెంట్ మనం అర్జించకపోతే, గవర్నమెంట్ ఆర్థిక ఆర్డర్స్ పాస్ చేయకపోతే ఈరోజు నష్టపోతాం, తీవ్రంగా నష్టపోతాం. మన స్థలాలు ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నామండి? వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం, ఎవరి స్థలాలు ఎంజాయ్ చేయడం కోసం ఇవ్వట్లా, వాళ్ళ కుటుంబాలు ఒక ఇల్లులు కట్టుకోవడానికి ఇవ్వట్లా. అక్కడ ఒక స్టూడియో కడతారేమో, ఒక 1000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుందేమో, మన స్టూడియో కడతారేమో, ఒక 5000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుందేమో అని ఈరోజు చాలామందికి స్థలాలు ఇచ్చారు. ఎవరు కట్టారండి?
ఆ జెమినీ టీవీ స్థలం ఎప్పుడో ఇచ్చారు, ఇప్పటికి ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోతున్నారు? అలాగే చాలామందికి ఇచ్చారు, మొత్తం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ స్టూడియోలు కానీ ఆర్థికంగా ఎక్కడా కట్టలేదు. కేసీఆర్ గారు ఇచ్చినవి ఉన్నాయి, వీళ్ళు కట్టినవి ఉన్నాయి, చాలామంది ఇచ్చినవి ఉన్నాయి. మరి ఎందుకు రిటర్న్ తీసుకోవట్లేదు? వందలాది వేలాది కోట్లవి ఇవన్నీ తీసుకోవట్లేదు. ఎందుకు నేను దీంట్లో ఇప్పుడు కలపవలసి వచ్చిందంటే, ఇవన్నీ మీరు చేయకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఒక 20,000 మంది ఎంప్లాయ్మెంట్కి ఇవ్వలేకపోయారు. మీరు స్థలాలు ఇచ్చినవి మీ దగ్గర పెట్టుకొని పెన్షన్లు కట్టుకొని దాంట్లో తోటలు వేసుకోమని ఇవ్వలే. మీరు ఏదైతే పర్సెస్ ఇచ్చారో యాజ్ పర్ జీవో మీరు అమలు చేయకపోతే ఆటోమేటిక్గా రివర్ప్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ఇస్ గవర్నమెంట్. మీరు అవన్నీ ఆలోచించండి. మీరు గవర్నమెంట్లో అవన్నీ ఆలోచించకుండా 1,000 కోట్లు దారాదత్తం చేస్తారంటే ఎలా? 2014లో ఆంధ్రప్రదేశ్లో 2014లో ఇచ్చిన ల్యాండ్లు ఏంటి? ఇడిగట్టులో జీవో నెంబర్ 160 325 ఎకరాలు ఈ రోజుకి ఎఫ్డీసీకి ఇచ్చాం. ఈ రోజు దాకా ఒక స్టూడియో కట్టామా, డబ్బింగ్ థియేటర్ కట్టామా, ఏమైనా కట్టామా? 2014 నుంచి మీరు ఒక్కసారి చెప్పండి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక స్టూడియో కట్టగలిగామా? మనం ఒక డబ్బింగ్ థియేటర్ కట్టగలిగామా? మనం ఏమైనా ఇండస్ట్రీ కోసం సేవ చేయగలిగామా? ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాం. మనం మాటలు ఆడుకుంటున్నాం, చేతలు ఆడుకుంటున్నాం. 10 మంది వస్తారు, వాళ్ళ అవసరానికి టికెట్ రేట్లు చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు. మీకు వాళ్ళకి డైరెక్ట్గా మీరు బెంచ్ కార్డులో మీరు అలౌ చేస్తారు. నిజమైన వ్యక్తికి మీరు సపోర్ట్ చేశారా? నిజమైన గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చేశారా? సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్మెంట్ చేశారా అని నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అడుగుతున్నాను. 2014 నుంచి అడుగుతున్నాను నేను, ఏ గవర్నమెంట్ అనేది కాదు. ఇక్కడ వచ్చి ఇంత స్థలాలు ఇచ్చారు, ఇంత కేసీఆర్ గారు ఇచ్చిన వాళ్ళు ఒక స్టూడియో కట్టారా, ఒక వీడియో కట్టారా, ఒక డబ్బింగ్ థియేటర్ కట్టారా? తోటలు కట్టుకున్నారు. మరి వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోతున్నారు? మొన్నటి దాకా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కట్ చేయలేదు. మరి రేవంత్ రెడ్డి గారు మీరెందుకు ఆపుతున్నారు? ఇదే పద్మలయ డౌన్లో 5 ఎకరాలు ఉంది జెమినీ టీవీకి. వాళ్ళు ఏం కట్టారు? ఆ ముందు ఇంకా చాలామంది ఇలాగే చాలామందికి ఇచ్చారు. వాళ్ళందరూ ఖాళీగా ఉంచారే. వాళ్ళు ఖాళీగా ఉంచితే హ్యాండ్ ఓవర్ చేసుకునే రైట్ మనకు ఉంది కదా, ఆ జియోనే చెప్తుంది కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నాం? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు? ఒక్కసారి ఇవన్నీ ఆలోచించండి. మనం ఎందుకు అంటున్నాం అంటే ఇవన్నీ మరి వాళ్ళందరూ ప్రజలు అడుగుతుంది అదే. మీరు వచ్చి గవర్నమెంట్ దగ్గర మేము కట్టిన ట్యాక్స్తో ఇష్టం వచ్చినట్టు లాక్కుంటున్నారు. మమ్మల్ని వచ్చి మేము ఎవరో తప్పు చేస్తే వాళ్ళు వచ్చి మీరు ప్రశ్నించట్లేదు అని అడుగుతున్నారు. ఇది ఎక్కడ న్యాయము అని అడుగుతున్నారు గవర్నమెంట్ని. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత 2 గవర్నమెంట్ల మీద ఉంది, మా ఇండస్ట్రీ మీద ఉంది. మా ఇండస్ట్రీ మీద మీరు స్థలం కావాలని తీసుకుంటున్నారు. ఆ స్థలాన్ని ఎందుకు కట్టారు, ఎంతమంది డెవలప్ చేశారు, ఏం చేశారు నాకు చెప్పానండి 2 రాష్ట్రాల్లో. కనుక ఇవన్నీ కూడా ఆర్థికంగా అన్నీ ఆలోచించుకొని చేయాలి. వైభవంగా చట్టం తన పని తాను చేసిపోతే ఇన్వెస్టిగేషన్ ఉంటారు, మనం డిస్కస్ చేయకూడదు. కనుక మా ఇండస్ట్రీ కూడా మేము కళ్ళు తెచ్చుకోవాలా, మా ఇండస్ట్రీ కూడా ఆలోచించుకోవాలా. అలాగే ప్రజలు కూడా ఆలోచించుకోవాలా. ప్రజలు కూడా మనం చేసిన ఒక చిన్న తప్పుకి మన ఆర్థికంగా దెబ్బతింటాం కాబట్టి దయచేసి మీరు ఆ విధంగా సపోర్ట్ చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.